ఈరోజు వినబోయే కథ సద్గతి. రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారు. వీరు ప్రముఖ రచయిత శ్రీ మధురాంతకం రాజారాం గారి కుమారులు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ఆచార్యులుగా వృత్తి బాధ్యతలు నిర్వహించారు. దాదాపు 80 కథలు, 5 నవలలు, కవితలు, రేడియో నాటికలు, విమర్శనాత్మక వ్యాసాలు రచించారు. వీరి కథలు కుంభమేళ, అస్తిత్వానికి అటూ ఇటూ, 2014, వెదురు పువ్వు అనే సంపుటాలుగా వెలువడ్డాయి. జ్యేష్ఠ పురస్కారం, మెక్సికో విశ్వవిద్యాలయ పురస్కారం, కేతు విశ్వనాథరెడ్డి గారి పురస్కారం, పెద్దిభొట్ల సాహితీ పురస్కారం, మల్లెమాల సాహితీ పురస్కారం, ఇలా ఎన్నో పురస్కారాలు వీరి సొంతం. ప్రస్తుత కథ 2004 సంవత్సరంలో నవ్య వీక్లీలో నవంబర్ సంచికలో ప్రచురితమైంది. కులాలు, మతాలు అని కొట్టుకునే మనకి కనువిప్పుని కలిగించే కథ. తప్పక వినండి. శ్రీ మధురాంతకం నరేంద్ర గారి సద్గతి. బహదూర్ సారు 20 ఏండ్లుగా వీళ్ళింట్లోనే బాడుక్కుండాడు. ఈ సంగతి చెప్పంగానే చక్కా నాతో ఎలబారు వచ్చేసినాడు అంటూ తనతో పాటు పట్టణం నుంచి స్కూటర్లో వచ్చిన కొత్త వ్యక్తిని పరిచయం చేశాడో యువకుడు. లావుగా, ఎర్రగా, బట్టతలతో, కొమ్మల్లో అరమగ్గి రాలడానికి సిద్ధంగా ఉన్న రామసీతాఫలం పండులా కనిపిస్తున్న ఆ వ్యక్తి గబగబా వరండాలో పడుకోబెట్టిన భౌతిక కాయం దగ్గరికి నడిచాడు. వరండా అరుగుపైన బహదూర్ శరీరం నిద్రపోతున్నట్టే కనిపిస్తోంది. ఆయన పెదవులు చిత్రంగా వంపు తిరిగి ఎదురుగా నిల్చున్న మనిషిని పలకరిస్తున్నట్టే ఉన్నాయి. ఆయన తొడుక్కున్న తెల్లటి దుస్తులపైన చలువ చేసిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుపు, నలుపు కలగలిసిన ఆయన ఉంగరాల జుట్టు ఇప్పుడే దువ్వుకున్నట్టు కుదురుగా ఉంది. 6 అడుగుల పొడవున్న ఆయన శరీరానికి వరండా అరుగు చాలడం లేదు. ఉదయమే కట్టి సిద్ధం చేసినట్టున్న పూలమాలలు 2 ఆయన శరీరం పైన తాజాగా వెలిగిపోతున్నాయి. శవం దగ్గర నుంచి ఇంటి ముందు కట్టిన షామియానా నీడలోకొచ్చాక ఎట్లా జరిగింది అని ప్రశ్నించాడు పట్టణం నుంచి వచ్చిన ఇంటికెళ్ళాయన. పొద్దున మా గోడ గడియారం 9 గంటలు కొడతా ఉండంగా మా ఇంటికి వచ్చినాడు బహదూర్ సారు. నా భార్య తెచ్చిచ్చిన పాలు ప్రియంగా తాగేసి గోడకే సానుకుని కళ్ళు మూసుకున్నాడు. అలసిపోయి తూగుతా ఉండాడేమోననుకుంటుని. కానీ ఎంచేపుటికి కళ్ళు తెరవకపోయేసరికి ఒళ్ళు పట్టి కుదిపి చూస్తుని. అట్లనే కిందకి వాలిపోయినాడు అన్నాడో 60 ఏళ్ల వ్యక్తి బొంగురుపోతున్న గొంతుకుతో. దాదాపుగా అంతే వయస్సున్న మరో వ్యక్తి అతడి దగ్గరకొచ్చి, ఈ ఊరి మణేగారుగా చెప్తా ఉంటాను. ఒరే రాఘవరెడ్డి, బహదూర్ సార్ బంధువులు ఎక్కడుండారో ఆ ఇంటిగల్లాయనైనా అడిగి తెలుసుకో. ముందుగా వాళ్ళ కబురు పంపించేది మన బాధ్యత అన్నాడు. 20 ఏండ్లుగా మా ఇంట్లోనే బాడుకుంటాడు బహదూర్ సారు. పగుల్లో ప్రాక్టీసుకు పోతాడు. రాత్రుల్లో పండుకునేదానికి మాత్రమే ఇల్లు. ఒంటి మనిషి. ఎక్కడనో కేరళ రాష్ట్రంలో పాలగడ దగ్గర వాళ్ళ స్వగ్రామం చెప్పినాడు. అయితే ఆయన ఆ ఊరికి పోయింది లేదు, ఆయన కోసం అక్కడి నుంచి ఎవరూ వచ్చింది లేదు. మా ఇంట్లో వాళ్ళకు మందులు ఇచ్చినప్పుడు ఎంత బలవంతం చేసినా ఫీజు తీసుకునేవాడు కాదు. అయితే ఆ రుణం ఇట్లా తీర్చుకోవాల్సి ఉందని నాకు తెలియలేదు. ఈనాటికి ఆయనకు మిగిలిన స్వంత కాపు నేనొక్కడినేనని తెలుస్తా ఉంది. పుణ్యమో పాపమో తగులుకున్నాక తప్పదు కదా. ఖర్చంతా నేనే పెట్టుకుంటాను. దానం ఈ ఊళ్ళోనే చేసేయండి అన్నాడు ఇంటిగల్లాయన. నేననే మనిషి బతికుండంగా బహదూర్ సార్ అనాథెట్లవుతాడు అంటూ హుంకరించాడు రాఘవరెడ్డి. మా ఇంట్లో ప్రాణం పోయిన మనిషిని దానం చేసేదానికి ఇంకొకరు చందాలు ఇయ్యాల్సిన అగత్యమేం లేదు. ఆ పని చేసేదానికి కూడా పుణ్యం చేసి ఉండాల. అసలింత ఇల్లుండంగా పీనిగను బయట వరండాలో పడేయద్దని చెప్పినానా లేదా నేను? ఊరికి మణేగారనే సాకుతో ఈ నారాయణ రెడ్డి నా మాట పడనీయలేదు. మంచి గడియలో ప్రాణం పోకుంటే ఇంటిని మూతేయాల్సి వస్తుందని హెచ్చరించినాను. విన్నా వినకపోయినా చెప్పేది నా బాధ్యత అన్నాడు మణేగారు నారాయణ రెడ్డి ముఖం ముడుచుకుంటూ. అతని మాటలు చెవిన బడనట్టుగా రాఘవరెడ్డి, ఒరే రాజశేఖర, మన సేద్జిగాడు వెంకటోడు ఎక్కడుండాడో చూడు అంటూ కేకేశాడు. కాసేపటి తర్వాత చిరుగుల పంచె పైన ముతక బనీను తొడుక్కున్న నల్లటి ఆకారం ఒకటి అతడి ముందుకొచ్చి నిల్చుంది.
మీ మాలపల్లికి పోయి పలకలు కొట్టే మనుషుల్ని రమ్మను. పోతా పోతా ఆ చాకలోడిని, మంగళోడిని ఇక్కడున్నట్టుగా రమ్మను. ఆ కుమ్మరోళ్ళింటికి పోయి కొత్త కుండలు తెమ్మను. తలారోడిని పట్టుకొని ఇద్దరిని నూకాలమ్మ గుట్ట పక్కకు తీసుకుపోయి గుంత తవ్వమను. గుంత పొడుగ్గా 6:30 అడుగులకు తక్కువ గాకుండా ఉండాల. తక్కువగా ఉంటే వాడినక్కడనే ఎగిసెగిసి తంతానని జెప్పు. మీ నడిపోడిని, చిన్నోడిని మా తోపుకాడికి పోయి 2 పెద్ద ఎదురులు కొట్టగరమ్మను. మధ్యాహ్నం అయిపోతా ఉంది. రావుకాలం రాకముందే కార్యం మొదలు పెట్టాలా అంటూ పురమాయించాడు రాఘవరెడ్డి. వెంకటోడు తలగోక్కుంటూ కదలకుండా నిల్చున్నాడు. మా ఇండ్లల్లో పీనిగలేస్తే మీకు ఆనందం. తాగేదానికి దుడ్డియ్యకుంటే కట్టు కదిలి సావరు మీరు అని విసుక్కుంటూ రాఘవరెడ్డి తన గాడ గుడ్డబనీను జేబులోంచి 2 నోట్లు పైకి తీసి వెంకటోడి చేతుల్లోకి పడేశాడు. పక్కింటి యువకుడొకడు శవం తల దగ్గర సేరు వడ్లు పోసి దానిపైన ప్రమిది వెలిగించాడు. మరో ముసలాయన శవం చేతులు రెండింటినీ పొట్టపైకి లాగి దారంతో కట్టేశాడు. కాలి బొటన వ్రేళ్లు రెండింటినీ మరో చిన్న దారంతో కట్టేశాడు. ఇంకో వ్యక్తి చెక్కపేళ్లు కొన్ని తీసుకొచ్చి ఇంటికెదురుగుండా మంటని రగిలించాడు. తూర్పు వైపు నుంచి ఇండ్ల పైకప్పుల్ని దాటి పైకొచ్చిన సూర్యుడు నీడల్ని నిగుడిస్తున్నాడు. షామియానా కింద జనసమ్మర్దం పెరుగుతూనే ఉంది. ఎక్కడి పొలం పనులు అక్కడే వదిలిపెట్టి వచ్చిన వ్యక్తుల దుస్తులన్నీ మట్టిగొట్టుకుపోయి ఉన్నాయి. వస్తున్న ప్రతి వ్యక్తి మరికొంత నిశ్శబ్దాన్ని మోసుకొస్తున్నట్టుగా షామియానా క్రింద నిశ్శబ్దంగా నిల్చుని చేతులు జోడిస్తున్నారు. తెలుపు నలుపు బురకాలు తొడుక్కున్న ముస్లిం స్త్రీలు కొందరు ఓ మూల నిలబడి గుసగుసలు పోతున్నారు. శవం పైన పూలమాలల బరువు పెరగడంతో కొన్నింటిని తీసి పక్కన పెడుతున్నారు. మదీనా సప్లయర్స్ అనే పేరున్న ప్లాస్టిక్ కుర్చీనో దాన్ని లాక్కుని రాఘవరెడ్డి షామియానా నీడలో కూర్చున్నాడు. పక్కన కూర్చున్న యువకుడొకడు 60 దాటుంటుందా వయస్సు అని ప్రశ్నించాడు. పక్కింటి నుంచి వచ్చిన కాఫీ గ్లాసును చేతికందుకుంటూ రాఘవరెడ్డి తల అడ్డంగా ఊపాడు. కాయవాటం మనిషి. చూస్తే అంత వయసుని తెలీదు. ఎప్పుడో రాజశేఖరుడు పుట్టేదానికి ముందు మన ఊరికి రాబట్టినాడు అన్నాడు. నాకు బాగా గమనముంది. మనూరి చింతలొంకలో అచ్చయ్య కొట్టుకుని పోయిన సంవత్సరంలోనే బహదూర్ సార్ మన ఊరికి వచ్చింది అంటూ అందుకున్నాడు పక్కన కూర్చున్న గడ్డం సాహెబు. ఎర్ర రంగు తోలుతిత్తి సైకిల్కి తగిలించుకొని వీధుల్ని చుడతా బేది మాత్రలు అమ్ముతా ఉన్నాడు. పేరు కమ్మకమనే మాటే గాని ఎప్పుడు ఇంత ఇయ్యని కరాఖండిగా దుడ్డు వసూలు చేసినోడు కాదు. ఇచ్చినోడిని ఇయ్యనోడిని ఒకే రకంగా పలకరించేవాడు. మా చిన్నప్పుడు ఈ ఊర్లో వైద్యుడనేవాడే లేడు. తెల్లబడిన గడ్డం సవరించుకుంటూ మరో ముస్లిం పెద్దాయన చెప్పుకుపోసాగాడు. అప్పుడు ఈ ఊరికి రావాలంటే ఉత్తరాన కాబోల్లో బస్సు దిగి నారిగాని కనమ దోవలో పడతా లేస్తా నడుచుకొని రావాల్సిందే. దక్షిణానుండే చింతలొంకకు ఇప్పుడైతే బ్రిడ్జి కట్టినారు గాని అప్పుడు వానొచ్చి వంక సాగిందంటే ఆ పక్కకు ఈ పక్కకు రాకపోకలంతా బంద్ అయిపోతూ ఉండింది. తూర్పు పక్కనుండే ఆరేడు చెరువు, పశ్చిమానుండే బంగారైకుంట ఎప్పుడు నీళ్లతో తొణికిసలాడుతూ ఉండే. అసలు బహదూర్ సారు సైకిల్ పైన టౌన్ నుంచి మన ఊరికి తిరిగే మన కన్నం రోడ్డు సదరమైందని మా సావాస్ కాపులు చెప్పుకుంటా ఉండ్రి. టీచర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి మన సహదేవయ్య ఆర్ఎంపీ బోర్డు కట్టింది జ్ఞానం ఉండదా నీకు పాచ్చా సాహెబ్ అంటూ అడ్డు తగిలాడు రాఘవరెడ్డి. అప్పట్లో ఈ ఇలాకాకంతా ఆయనే పెద్ద ధనవంతరిగా పేరు మోసినాడు. అయితే మా రాజశేఖరుడు 3 నెలల బిడ్డగా ఉన్నప్పుడు వానికి పెద్ద జ్వరం వచ్చినప్పుడు సహదేవయ్య కూడా చేతులు పైకి ఎత్తేసినాడు. ఎన్ని మాత్రలు మింగించినా ఎన్ని ఇంజక్షన్లు పొడిచినా గుణం కాలేదు. బిడ్డను ఒళ్ళో పండబెట్టుకొని మా ఆడోళ్ళు ఒకటే ఏడవటం. వీధిలో ఎవరో మాట్లాడుకుంటా ఉంటే బహదూర్ సార్ చెవిలో పడింది సంగతి. చక్క మా ఇంటికి వచ్చేసినాడు. చన్నీళ్లతో బిడ్డ ఒళ్ళు తుడిచినాడు. ఆవగింజలంత మాత్రలు తీసి బిడ్డ నాలికపైన పెట్టినాడు. చిన్న ఇంజక్షన్ వేసినాడు. అరగంటలో బిడ్డకు చెమటలు పోసినాయి. ఆ పైన ఊర్లోకి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లు వచ్చి ప్రాక్టీస్ పెట్టినారు. అయితే మేం మాత్రం బహదూర్ సార్ చేతిలో మందు తినే బతికి బట్ట కట్టినాం. ఇంక పైన మా అతిగుతి ఎవరు పట్టించుకుంటారు? చివరికి వచ్చేసరికి విషాదంతో మాటలు పెగలకపోవడంతో రాఘవరెడ్డి గొంతు మోగబోయింది. మా ఆడోళ్ళు కాపురానికి వచ్చిన కొత్తలో పెద్ద కాయిలా పడింది. పేటలో ఉండే డాక్టర్ల గడపలన్నీ ఎక్కి దిగేస్తుంది.
మందులు తిని తిని అది మన్ను తిన్న పాము మాదిరి పడిపోయింది. అప్పుడొచ్చినాడయ్యా బహదూర్ సార్ మా ఇంటికి. ఇప్పుడే జరుగుతున్న విషయం చెప్తున్నట్టుగా పాత్చా సాహెబు ముందుకు వంగి చెప్పసాగాడు. 2 టానిక్కులు, గోలికాయంత లేహ్యం, 3 ఇంజెక్షన్‌లు. రెండే 2 దినాల్లో మా ఆడోళ్ళ రోగమంతా తీసి పక్కన బెట్టేసినట్టుగా మాయమైపోయింది. నేను సలాం జేసి రూ. 200 ఇచ్చినాను. ఆ రోజుల్లో అది తక్కువ దుడ్డు గాదు. బహదూర్ సారు 50 మాత్రమే తీసుకున్నాడు. అప్పట్లో మూట వడ్లు 50. ఈసారి పాత్చా సాహెబ్ బహదూర్ శరీరం కేసి తిరిగి 2 చేతులు జోడించి నమస్కరించాడు. అట్లాంటి వైద్యుడిని ఇంక చూడలేము. 2 కిలోమీటర్ల దూరం ఉండే మా రైల్వే స్టేషన్ క్వార్టర్స్‌కొచ్చి మమ్మల్ని పలకరించకుండా సారెప్పుడు తిరుక్కొని పోలేదు. మా సెకండ్ సన్‌కు టైఫాయిడ్ వచ్చినప్పుడు. ఆయనే లేకుంటే మగవాడు దక్కి ఉండడు. ఆ మధ్య డాక్టర్ సహదేవయ్య కూతురికి మందిచ్చి గుణం చేసింది కూడా సారేనంట. వాళ్ళ కంపౌండర్ కృష్ణమూర్తి చెప్పినాడు. అంటూ స్టేషన్ మాస్టర్ యూనిఫారంలో ఉన్న వ్యక్తి లోగొంతుకుతో చెప్పుకుపోసాగాడు. బజారు వీధి నుంచి మలుపు తిరిగి కాపు వీధిగా మారిన రోడ్డుపైన జనసమ్మర్దం బాగా పెరిగిపోతోంది. షామియానా కింద గూటాలు కొట్టుకున్నట్టుగా నిలబడిపోయిన వ్యక్తులకు నీడ చాలడం లేదు. మదీనా సప్లయర్స్ వ్యక్తులు మరో షామియానాను బిగించసాగారు. అంతవరకు షామియానాకో చివర్లో కూర్చుని నిరాసక్తంగా బీడీ తాగుతూ ఉండిన మణేగారు పైకి లేచి రాఘవరెడ్డి దగ్గరకొచ్చి, ఈ ఎలక్షన్లు పంచాయతీ బోర్డులు వచ్చినాక ఊళ్ళో పెద్ద తలకాయ ఒకడుండాడనే మాటే మర్చిపోయినారందరూ అంటూ నిట్టూర్చాడు. కానీ చూస్తా గమ్మునుండేదానికి నా చేత కావటం లేదు. బహదూర్ సార్ 10 మందికి మేలు చేసిన మనిషి. అట్లాంటి ఆయన్ను శాస్త్ర ప్రకారంగా దానం చెయ్యాల. అప్పుడే ఆయన డైరెక్ట్‌గా స్వర్గం చేరతాడు. ఇంటిగల ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయనకు పెండ్లైనట్లేదు. ఆయనకు ఒంటికట్టుతోనే పాడగట్టాల. పక్కన నిల్చున్న మరో ముసలాయన, అవునవునురా రాఘవ, ఆయనింటికి జ్యేష్ఠ సొంతైతే కాల్చాల, పూడ్చకూడదు అన్నాడు. 20 ఏండ్లకు పైగా ఇల్లుకు బాడుక్కిచ్చిన పెద్ద మనిషికే ఆయన గురించిన అజాపజా తెలియకుండా ఉండాది. ఆ వివరాలు మనకెట్లా తెలుస్తాయి అని అడిగినాడు రాఘవరెడ్డి కంగారు పడుతూ. బహదూర్ సారు మా ఇంటికెప్పుడొచ్చినా ప్రసాదం అడిగి పెట్టించుకొని తింటా ఉన్నాడు. ప్రసాదానికి ముందు తీర్థం ఇచ్చినప్పుడు 3 సార్లు దోసిట్లోకి పోసుకొని తాగిన తర్వాత అరచేతుల్ని తలపైకి కొండెక్కించేవాడు. ఆ మాదిరి సాంప్రదాయకంగా తీర్థం తీసుకునేవాడిగా శూద్రులకు రమ్మంటే కూడా రాదు. ఆయన మా కోమిటోడో లేకపోతే బాపనోడో అయ్యుండాల అన్నాడో లావుపాటి నడివయసు వ్యక్తి. 2 నిమిషాల సేపు ఎదుటివాళ్లను పరకాయించి చూసిన తర్వాత, బాపనోళ్ళను కోమిటోళ్ళను కాల్చేదే విధాయకం, శూద్రులనైతే పూడి చేసినా పర్వాలేదు అంటూ ముక్తాయించాడు. అంతవరకు షామియానా కటు చివర్లో ఎవరితోనో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయిన సన్నటి రివటలాంటి వ్యక్తి తక్కుతూ తారుతూ మణేగారు దగ్గరకొచ్చి, నువ్వేమీ అనుకోపోతే ఒక మాటన్నా అన్నాడు మెల్లగా. ఈ మధ్యనోసారి నేను మా వడ్రంగం సామాన్లు అరువు చేసుకుంటా ఉంటే బహదూర్ సారొచ్చి నాకంతవరకు తెలియని విద్యలు ఇలావిరిగా నేర్పించినాడు. పెద్దింటోళ్ళ కొత్తింటి పెద్ద గడప తలుపులు చెక్కుతా ఉంటున్నప్పుడు కొత్త డిజైన్లు నేర్పించినాడు. నువ్వేమైనా ఆచారేనా అని అడిగేస్తిని. ఆయన నవ్వుకుంటా ఎలబారిపోయినాడు. మా విశ్వబ్రాహ్మణుల్లో నామదారులు మోడీకారులు అని 2 రకాల వాళ్ళుంటారు. నామదారులు పీనుగును పాడి మీద పండేయరు, పల్లకీలో కూర్చొని పెడతారు. అయితే ఇట్లాంటప్పుడు దానం ఎట్లా చేయాలనో శాస్త్రాల్లో ఏమైనా రాసుండారేమో పంచాంగం సామిని అడిగి చూడండి అన్నాడు మణేగారు. సూర్యుడు నడినెత్తిపైకి రావటంతో వీధిలో ఎండ పెట్లగాస్తోంది. షామియానాల నీడలో స్థలం దొరకని వాళ్ళు ఇరుగు పొరుగు ఇండ్ల వసారాల్లో నులక మంచాలు వాల్చుకుని కూర్చున్నారు. ఆయా ఇండ్లలోని గృహిణులు తమ ఇంటి వసారాల్లో కూర్చున్న వ్యక్తులకు మంచినీళ్లు నిమ్మరసాలు పంపుతున్నారు. తెల్లారి నుంచి మంచినీళ్ళైనా తాగలేదు. 2 మెతుకులు తినకపోతే శోషొచ్చి పడిపోతావు. మణిగారింటి దగ్గర నుంచి క్యారియర్ వచ్చింది, వచ్చి తిను అంటూ ఓ పెద్దాయన రాఘవరెడ్డిని ప్రాధేయపడసాగాడు. కొంచెం అట్ల దూరం వస్తావా అన్నా అంటూ ఓ వ్యక్తి మణేగారు దగ్గరికి వచ్చాడు. నారాయణ రెడ్డి చుట్టూ తల తిప్పి చూశాక పైకి లేచి షామియానా బయటికి నడిచాడు. వీధి కరెంటు స్తంభం దగ్గరికి వచ్చాక ఆగి
ఏమిటన్నట్టుగా అతడి కేసు చూశాడు. అతను మణిగారి చెవి దగ్గరికి వంగి, బహదూర్ సారు మనూరికెప్పుడొచ్చినా చెరువు కింద ఉండే మాలపల్లికి పోకుండా తిరిగి పొయ్యింది లేదు. అక్కడుండే బీద బిక్కి జనమంటే మనకంటే ఎక్కువ అక్కర ఆయనకు. వాళ్ళిండ్లల్లో పెండ్లి దేవరలు జరిగినప్పుడు ఇనాములిస్తా ఉన్నాడు. వాళ్ళూర్లో జాతరలు జరిగినప్పుడంతా టెన్షన్‌గా హాజరైపోయేవాడు. ఆయన అగ్రకులస్తుడైతే కులాన్ని రహస్యంగా పెట్టాల్సిన పనేముండాది? అన్నాడు గొంతును బాగా మంద్రస్థాయికి చేర్చుతూ. తర్వాత ఈ మాట ముందే చెప్పుదామనుకుంటుని. కానీ నోరు రాలేదు. ఇప్పుడు చెప్పకపోతే పాపం గట్టుకొని పోతానేమోనని భయమేసింది అన్నాడు అదోలా నవ్వుతూ. మణయ్యగారు విసుగ్గా, అయితే ఇప్పుడేం చేద్దామంటావురా వెంకట్రాయలు అని ప్రశ్నించాడు. ఆ మాట నన్నడిగితే నేనేం చెప్పేదన్నా, నువ్వే ఆలోచించి చూడు అంటూ దూరంగా వెళ్ళిపోయాడు వెంకట్రాయలు. మణయ్యగారు అన్యమనస్కంగా షామియానాలోకి నడిచి వచ్చి రాఘవరెడ్డి కేసి కదిలాడు. సరిగ్గా అదే సమయంలో పీనిగ కట్టేదానికి కొత్త పంచ కొత్త గుడ్డలు కావాలా అంటూ ఓ యువకుడు రాఘవరెడ్డి దగ్గరకొచ్చాడు. దానికి నేను దుడ్డిస్తానుండు రెడ్డి అంటూ బాద్షా సాహెబు జేబులు తడుముకోసాగాడు. రాఘవరెడ్డి అతడి కేసి అదోలా చూస్తూ కనిపించని నవ్వునొకదాన్ని విసిరేశాడు. డబ్బు ఆ యువకుడి చేతికిచ్చాక, ఎంతైనా పర్వాలేదు, ఫస్ట్ క్లాస్ గుడ్డలే కొనుక్కొని రాపో అన్నాడు. బాద్షా సాహెబు ముఖం ముడుచుకున్నాడు. రాఘవరెడ్డి ముఖంలో ఈసారి పెద్ద వెలుతురు తెర కదలాడింది. అతను కుర్చీలోంచి పైకి లేచి బిగ్గరగా, రాజశేఖర, పాతూరులో ఉండే మీ పెద్ద మామకు, నేండ్రగుంటలో ఉండే మీ చిన్న ఆయనకు, బండకాడపల్లిలో ఉండే మీ చిన్న తాతకు ఫోన్లు చేసి చెప్పు. మన ఇంట్లో ఇంత పెద్ద కార్యం జరిపిస్తా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియజేయకుంటే మర్యాదగా ఉండదు. రావుకాలం లోపల రమ్మని చెప్పు అంటూ కేకేశాడు. షామియానా ముందు జీప్ ఒకటి ఆగడంతో రాఘవరెడ్డి అటుకేసి తిరిగి చూశాడు. జీపులోంచి దిగుతున్న వ్యక్తిని చూడగానే, అరెరే, ఎమ్మెల్యే దామోదర్ నాయుడుకప్పుడే ఈ సంగతి తెలిసిపోయిందే అంటూ క్రేంకారం చేశాడు. తన అనుచరుడు మోసుకొచ్చిన పెద్ద పూలమాలను శవం పైన వేసిన తర్వాత దామోదర్ నాయుడు నమస్కరిస్తూ కాసేపు అక్కడే నిల్చున్నాడు. తర్వాత కాస్త పక్కకు కదిలి రాఘవరెడ్డితో సమాచార సేకరణకు పూనుకున్నాడు. 2 నిమిషాల తర్వాత గబగబా ముందుకు కదులుతూ ఎదురైన వ్యక్తులకంతా నమస్కారాలు చేయసాగాడు. మరో నిమిషం తర్వాత అతనెక్కిన జీపు కదిలేసింది. ముఖం చిట్లించుకుని జరుగుతున్న తతంగాన్నంతా గమనించిన తర్వాత, రాఘవరెడ్డికి పట్టపగ్గాలు లేకుండా ఉండాది, ఎమ్మెల్యే చుట్ల ఎట్లా తిరుగుతూ ఉండాడో చూడు అంటూ పక్కనున్న వ్యక్తి దగ్గర మొరబెట్టుకున్నాడు బాద్షా సాహెబు. మరో బీడీని రగిలిస్తూ కూర్చున్న మణయ్యగారు నారాయణ రెడ్డి షామియానా ముందు స్కూటరొచ్చి ఆగడంతో తలపైకెత్తి చూశాడు. పెద్దనాయనా, ఈయన బహదూర్ సార్ ఫ్రెండు, పేరు షాహుల్ సాబు, టౌన్ కోఆపరేట్ బ్యాంకులో క్లర్కు అంటూ తనతో పాటు వచ్చిన వ్యక్తిని మణయ్యగారుకు పరిచయం చేశాడో యువకుడు. ఆగంతకుడు అరుగుపైనున్న శవం దగ్గరికెళ్ళి నిల్చుని గుడ్ల నీళ్లు కుక్కుకున్నాడు. 2 నిమిషాల సేపు కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. ఆ తర్వాత రుమాలతో ముఖం తుడుచుకుంటూ దూరంగా వచ్చి, అంతసేపు ఏడ్చిన వ్యక్తి తాను కాదన్నట్టుగా చిత్రంగా చిరునవ్వు నవ్వేశాడు. క్షణం తీరిక తీసుకోకుండా బతుకంతా బీద బిక్కి జనాలకు మందులిస్తా సేవ చేసినాడు. అయితే ఎంత బిజీ పనులున్నా రంజాన్కు బక్రీదుకు మాత్రం నమాజుకు వచ్చేది తప్పింది లేదు. గొప్ప పుణ్యాత్ముడు, అందుకే అంత సులభంగా అల్లా పిలుపు వచ్చేసింది అన్నాడు స్వాగతంలా. పక్కన కుర్చీలో కూర్చున్న బాద్షా సాహెబు ఉలిక్కిపడ్డాడు. ఉత్కంఠను ఆపుకోలేక పైకి లేచి నిల్చుంటూ, ఏంది బాయ్, మళ్ళా చెప్పు, బహదూర్ సారు నమాజ్కొస్తా ఉన్నాడా అని అడిగాడు. చాలా సంవత్సరాలకు ముందు ఒక తూరి ఈద్గా దగ్గర భిక్షగాళ్ళకు చిల్లర పంచుతా నాకు పరిచయం అయినాడు బహదూర్ సారు. అప్పటినుంచి ప్రతి రంజాన్కు బక్రీద్కు మా ఇంటికి దావత్కు రావాల్సిందేనని పట్టుబట్టినాను. ఎన్ని పనులున్నా పండగలప్పుడు మాత్రం ఈద్గా దగ్గర నమాజ్ చేస్తే మంచిదని చాలాసార్లు చెప్పినాను అన్నాడు షాహుల్ సాహెబు. ఆ మాట చెప్పు, ఆయన నొసట్లో అంత పెద్ద మచ్చ అగుపించినప్పుడే డౌట్ వచ్చింది. అయితే కొన్ని ఊర్లలో చిన్న బిడ్డలకు వాయు వచ్చినప్పుడు గరిటితో నొసట్లో కాలుస్తారని ఎవరు అంటే అదే నిజమనుకుంటుని. మాట్లాడుతూనే గబగబా రాఘవరెడ్డి దగ్గరికి నడకే పరుగుగా కదిలాడు బాద్షా సాహెబు. రెడ్డి, కొంచెం నా మాట విను. బహదూర్ సారు ముసల్మాన్ అంట.
సాటి సాహిబుకు ప్రాణం పోతే ఘోరీ చేసే పుణ్యం నాకు దక్కాలని రాసిపెట్టుండాది అంటూ రొప్పసాగాడు పాచ్చా సాహెబు. షామియానా కవతల ఎదురింటి ప్రహరీ గోడ పక్కన ఎండలో కూర్చుని వెదురును బద్దలుగా చీలుస్తున్న రాఘవరెడ్డి సేద్యగాడు వెంకటోడు ఉలిక్కి పడ్డాడు. మసీదు వీధి మలుపు వరకు మళ్లీ ఓసారి పరీక్షించి చూసిన తర్వాత, హజరత్తు కోసం పోయిన ముస్తఫాగాడు అయిపులేడు, నువ్వొకసారి చూసిరా పోరా సులేమాన్ అని హెచ్చరించాడు పాచ్చా సాహెబు. ఇంటికి ఇంటికి మధ్య స్థలం వదలకుండా ఉమ్మడి గోడలపైన వరుసగా కట్టిన మట్టి మిద్దెల మధ్య మసీదు వీధి ఇరుకిరుకుగా కనిపిస్తోంది. వీధికిరువైపులా వసారాల్లో కట్టిన పాత గోతం పట్ట పరదాల నీడల్లో చాలామంది కుక్కి మంచాలపైన ఆసీనులై ఉన్నారు. ఓ ఇంటి ముందు మదీనా మోదీన్ సాహెబ్ సప్లయర్స్ అన్న పేరున్న షామియానా గాలికి రెపరెపలాడుతోంది. ఎదురింటి వరండాలో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్న రాఘవరెడ్డి మణేగారు నారాయణ రెడ్డి కేసి దీనంగా చూస్తూ, పీనిగను ఇక్కడికి తెస్తానే మోదీన్గాడు పుట్టి మునిగిపోయినట్టుగా షామియానా కూడా ఇప్పేసినాడు. చాలని దానికి ఆ సాయిబుల పిల్లోళ్ళు శవానికేసిన పూలదండలంతా అక్కడనే దిగ్గులకేసినారు అన్నాడు. పక్కన మరో కుర్చీలో కూర్చున్న గడ్డపు వ్యక్తి, మా ఎండల్లో చచ్చిపోయిన వాళ్లపైన రంగురంగుల పూలు ఏయిరన్నా, అంతగా అయితే డోలా పైన మాత్రం మల్లెపూలు వేసుకోవచ్చు అన్నాడు. ఆ తర్వాత పక్కకు తిరిగి, పినపెద్దయినా నేనెప్పుడు అనంగా ఇక్కడికి వచ్చినాను, ఇప్పటికి 2 పెద్ద మనుషులు మాత్రమే వచ్చినారు, మిగిలిన జమాత్ అంతా ఎక్కడా? నల్లంపల్లి ఖాదర్ సాబును, కొక్కింటి పీరు సాబును బిన్నా రమ్మని చెప్పి పంపించండి అని కసురుకున్నాడు. వాళ్ళిద్దరూ పొద్దున్నే కాపు వీధిలో పీనిగని చూసేసి పోయినారు చిచ్చా. అడమానం తోటలు చూసేసి రావాలని బండపాకాలకు పోయినారంట. వాళ్ళను పిలుచుకొని రమ్మని 2 పిల్లకాయల్ని సైకిళ్ళ పైన తరిమినాను అన్నాడు మరో గడ్డపు సాహెబు బొంగురుపోతున్న గొంతుకుతో ఏడవబోతూ. అదేరా కరీముల్లా వద్దని చెప్పింది, పెనపెద్ద కసురుకున్నాడు. నీ కొడుకు మందిచ్చి బతికించి మేలు చేసినాడని చెప్పి బహదూర్ సార్కు చావు రాకుండా ఉంటుందా? అంతా అల్లాదువ్వ. ఎంత దగ్గరోళ్ళు చచ్చిపోయినా ఏడవకూడదు. చావంటే అల్లా దగ్గరికి పోయే ముందు 40 దినాలు గోరీ లోపల ఎదురు చూసేది మాత్రమే. అందరూ కబ్రుస్తానికి పోవాల్సిందే. ఖురాన్ చదివినోళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఆడోళ్ళు బొరోమని ఏడుస్తానే ఉంటారు. నువ్వు మొగోడు గాదా, ఆ సంగతి చెప్పు ముందు. దుఃఖం మింగుకోవడం కోసం కాసేపు గుర్కిళ్ళు మింగిన కరీముల్లా కాసేపటి తర్వాత పెద్దగా నిట్టూరుస్తూ, సాయిబ్ అనేవాడు ఎట్లా బతకాలనో అట్లా బతికినాడు బహదూర్ సారు. ఆయన చేసిన మేలు ఆయనకు అల్లా దగ్గర దాకా దీపం పడుతుంది అన్నాడు. అతడి మాటలకు తల పంకిస్తూ పక్కకు తిరిగిన పినపెద్ద వీధిలో వస్తున్న వ్యక్తికేసి ఉరిమి చూశాడు. ఏం హజరత్తు, ఎప్పుడనంగా చెప్పి పంపినాము, ఇప్పుడా వచ్చేది అని అడిగాడు కోపంగా. పొడవాటి జుబ్బాపైన నల్లటి గెడ్డం వేలాడేసుకున్న ఆ యువకుడు, మధ్యాహ్నం అస్రి నమాజ్ అవుతానే మగ్రిబ్ నమాజ్ లోపల తిరుక్కొని వచ్చేద్దామని మంగళంపేటకి వెళ్ళబారినాను. ఇంతట్లో మనిషి వచ్చినాడు. బస్టాండ్ నుంచి ఇట్లే వస్తా ఉండాను అన్నాడు. హజరత్తు గొంతు వింటూనే పాచ్చా సాహెబు వరండాలోంచి లేచి గబగబా వీధిలోకొచ్చాడు. జనాజాకు ఇంట్లో ఉండే పాత సామాన్లేమీ వాడకూడదంట గదా, కావాల్సిన సామాన్ల లిస్టు జల్దీగా రాసి బాయ్, బజార్ నుంచి తెప్పిస్తాను అన్నాడు. బహదూర్ సార్ని చూస్తే ఎర్రంగా షేకుల్ని చూసినట్టే ఉంటది. లిస్టు ఇలా విరిగా రాయి, దూదేకులోళ్ళకి రాసినట్టుగా రాయొద్దు, ఎంత ఖర్చైనా పర్వాలేదు నేనిస్తాను అన్నాడు పినపెద్ద దర్పంగా. అల్లా దువా ఉంటే దుడ్డుదేముందిలే బాయ్, మా మోతీ దగ్గరికి డబ్బు ఎప్పుడో ఇచ్చేసినాను. ఇప్పుడు మన ఊర్లో మా దూదేకులోళ్ళు కూడా మీ షేకుల కంటే పాకిగానే ఉండారులే అన్నాడు పాచ్చా సాహెబు ముఖం ముడుచుకుంటూ. వసారాలోని కుర్చీలో కూర్చుని జాబితా రాస్తున్న హజరత్తు మాట మార్చడం కోసమన్నట్టుగా, నీళ్లు కాగినాయా అని అడిగాడు. పొయ్యిపైన 2 పెద్దండాల నిండా నీళ్లు మసలుతా ఉండాయి. నడవలో ఉండే జనాలంతా బయటికి తరిమేసి జనాజాకుండే గోర్లన్నీ కత్తిరించేసినాము. బతికుండేటప్పుడు బహదూర్ సార్ ఎప్పుడైనా షేవ్ చేసుకోకుండా కనబడినాడా చెప్పు? ఈ పొద్దు ముటికలంత గడ్డం కనబడతా ఉంది. కొత్త రేజర్ తెప్పించి గడ్డం గీసేసినాము. జోళంగిడి నుంచి 10 గజాల కొత్త గుడ్డ కూడా తెప్పించినాను. ఇంగాయనకు నీళ్లు పోసేసి గుడ్డ చుట్టేస్తే సరిపోతుంది అంటూ వివరాలు వెల్లడించిన తర్వాత
పాచ్చా సాహెబు ఠీవీగా చిరునవ్వు నవ్వేశాడు. గంధోళి కొంచెం ఎక్కువగా రాయి బాయ్. దానికయ్యే ఖర్చు మాత్రం నాదే. కావాలంటే పాచ్చా సాహెబును ఆ దుడ్డుతో ఇంకొంచెం సెంటు జాస్తిగా తెప్పించమను అన్నాడు పినపెద్ద. ఆ తర్వాత రాఘవరెడ్డి కేసి తిరిగి, అదృష్టం చేసుకున్నాడు గనకనే బహదూర్ సారు ముసల్మాన్‌గా పుట్టి శుక్రవారం నాడు ప్రాణం ఇడిసిపెట్టినాడు. బార్జాక్ దాంకా కబర్స్థాన్‌లో 40 దినాలుంటాడు. ఆ పైన హడిత్ అయినాక డైరెక్ట్‌గా స్వర్గానికే పోతాడు. ముసల్మాన్ల స్వర్గం అంటే సటపటమైంది గాదు. అక్కడ కళ్ళతో చూడలేనంత, చెవులతో ఇనలేనంత, గుండెకాయతో తూకమేయలేనంత కుషామత్తు దొరుకుతుందని ఖురాన్‌లో దెబ్బ కొట్టి చెప్పినారు. అక్కడ పెద్ద వంకల నిండా సారాయి కళ్ళు, ఎండే పడని చెట్ల నీడల్లో కావలసినంత మంది అందమైన ఆడోళ్ళు దొరుకుతారు అన్నాడు. రాయడం ముగించాక జాబితాను పాచ్చా సాహెబ్‌కిస్తూ, ఖురాన్‌లో ఒకటి రాసుంటే మీరు రెండుగా చెప్తారెందుకు అంటూ విసుక్కున్నాడు హజరత్. అతడి మాటలు చెవిన పడనట్టుగా, ఆ తోటోణ్ణి కబ్రస్థాన్‌లో గుంతను తవ్వమని చెప్పినాను. నువ్వు రావుకాలం రాకముందే మజీద్ ఖాన్ నుంచి డోలా నంపించు బాయ్ అన్నాడు పాచ్చా సాహెబు. ముసలమాన్లకు చెడ్డ టైం అనేదేమీ ఉండదు. రావుకాలమని బేస్తవారం అసర్ నమాజుకు రావా నువ్వు అంటూ అతడికేసి ఉరిమి చూశాడు హజరత్తు. అంతవరకు చెవులు రిక్కించి వింటూ కూర్చున్న రాఘవరెడ్డి పెద్దగా నిట్టూరుస్తూ, పండగలప్పుడు నమాజుకు పోయినంత మాత్రాన, నుదుట్లో నల్లంగా మచ్చ ఉండినంత మాత్రాన సాయిబని ఎట్లా తేల్చి పారేస్తారు మీరంతా అంటూ మణేగారు నారాయణ రెడ్డికేసి కొరకొరా చూశాడు. అతడి చూపుల్ని తప్పించుకోవడం కోసం పక్కకు తిరిగిన నారాయణ రెడ్డి పక్కింటి వరండాలో వెంకట్రాయలు కనిపించేసరికి ఉలిక్కిపడ్డాడు. బహదూర్ సారు వాళ్ళ ఊరు గురించి, బంధువుల గురించి ఎప్పుడు ఎందుకు ప్రస్తావన చేయలేదు? దాంట్లో దాచిపెట్టాల్సిన సంగతులేముంటాయి? తొలి నుంచి ఆయన చూసినప్పుడంతా నాకీ అనుమానం వస్తానే ఉంది. చెప్పుకుపోసాగిన మణేగారు వీధిలో జీపు వస్తున్న శబ్దం వినపడగానే మరోసారి ఉలిక్కిపడ్డాడు. జీపులో నుంచి కిందకి దిగుతున్న వ్యక్తికేసి విసుగ్గా చూస్తూ, ఎప్పుడనంగా టౌన్కు పోయినోడివి, ఇప్పుడా వస్తా ఉండావు మునీంద్ర అంటూ ప్రశ్నించాడు. తన వెంట జీపులో వచ్చిన వ్యక్తికేసి చూపిస్తూ, ఈయన విలియమ్స్ అని టౌన్లో చర్చి పాస్టరు. బహదూర్ సార్ ఉండే వీధిలో ఉండే పోస్టాఫీసులో విచారిస్తే సారు ప్రతి నెల ఆ చర్చికి దుడ్డు మనీ ఆర్డర్ చేస్తా ఉన్నట్టు తెలిసింది. ఆ చర్చికి ఫోన్ చేసి సంగతి చెప్పేసరికి పాస్టర్ సరాసరి చర్చి దగ్గరికే రమ్మన్నాడు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికే వస్తా ఉండాం అన్నాడు మునీంద్ర. తెల్లటి ప్యాంటులోకి తెల్లటి షర్టును టక్ చేసుకున్న ఆ నల్లటి వ్యక్తి ముఖం చిట్లించుకుంటూ, బహదూర్ నెల నెల టెన్షన్గా టీతే పే చేస్తా ఉన్నాడు. అంత పయస్ క్రిస్టియన్ను ఇంకెక్కడ చూడబోతాం అంటూ వాపోయాడు. పక్కింటి వరండాలోంచి, అదీ మాట, అంత డెడికేషను ప్యూరిటీ ఇంకెవరికీ ఉండదని నాకు డౌటే. ఇంక దక్కడని ఆశలొదిలేసిన మా జాన్సన్ను కాపాడింది ఆయనే కదా! ఆయన్ను బర్రీ చేసే ఆనరు నాకు దొరికింది. అంతా ప్రభుదయ అంటూ స్టేషన్ మాస్టర్ జాన్ పాల్ ఉత్సాహంగా అరవడం వినిపించింది. బహదూర్ సారు ముసల్మానే. కావాలంటే ఆయన నొసట్లో ఉండే నమాజు మచ్చను జూడు కోపంగా విరుచుకుపడ్డాడు పాచ్చా సాహెబు. అదేమో నాకు తెలియదు. మా చర్చి రిసిప్ట్ల పైన ఆయన సిగ్నేచర్లుంటాయి. ఇవి డాక్యుమెంట్లు. కోర్టుకు పోయినా ఇవి మాత్రమే చెల్లతాయి అన్నాడు పాస్టరు. మసీదు దగ్గర నుంచి డోలాను మోసుకొస్తున్న నలుగురు ముస్లిం కుర్రాళ్ళకేసి పాచ్చా సాహెబు నిరుత్సాహంగా చూడసాగాడు. ఇప్పుడు ఆ లూజు చొక్కాలు ప్యాంట్లల్లో పడుకొనుండే మనిషి ఆయనే అని దగ్గరికి పోయి చూస్తేనే గాని తెలవదు అంటూ వాపోయాడు రాఘవరెడ్డి. పొద్దు వాటారుతూ ఉండటంతో రైల్వే స్టేషన్ పక్కనున్న పొడవాటి నేరేడు చెట్ల నీడలు క్వార్టర్స్ అనబడే 4 పెంకుటిండ్ల వరకు వ్యాపిస్తున్నాయి. రైల్వే స్టేషను ముందున్న ఒకే ఒక రైల్వే ట్రాకు దూరంగా ఉత్తరం వైపున కనిపిస్తున్న చిన్న పల్లెటూరు నుంచి గుబులు గుబులుగా సాగి వచ్చి స్టేషన్ ముందు నుంచి దక్షిణ దిశకేసి పారిపోయి కొండ మలుపు దగ్గర మాయమవుతోంది. ప్రొద్దునోసారి, రాత్రి మరోసారి, రోజుకు 2 సార్లు మాత్రమే రైలు రాకతో మేలుకోవడానికి అలవాటు పడ్డ చిన్న రైల్వే స్టేషను అనుకోకుండా సంభవించిన హడావుడికి తట్టుకోలేకపోతున్నట్టుగా కంగారు పడుతోంది. పెంకుటింటి వరండాలో చెక్క బెంచీ పైన పడుకోబెట్టిన శవం పైన
ఉదయం కనిపించిన చిరునవ్వు వడలిపోయి ఉంది. ఇంటి ముందు కట్టిన మదీనా సప్లయర్ల షామియానా గాలి వీచినప్పుడల్లా శబ్దం చేస్తూ ఊగుతోంది. ముసల్మాన్ అనే మనిషికి జిహాద్ తెలిసుండాల. బీదోళ్లకు మేలు చెయ్యాలంటే మన వాళ్ళలో బీదోళ్లే కనిపించరా? తెలిసి చేసినా, తెలియకుండా దారి తప్పినా కాపిరి కాపిరే అంటూ గొణగసాగిన పినపెద్ద తన ముందుకు కాఫీ కప్పుల ట్రే రాగానే ఓ కప్పు అందుకున్నాడు. అతడి పక్కన కూర్చున్న రాఘవరెడ్డి కూడా ఓ గ్లాసు చేతికందుకుని ఆదరాబాదరాగా 2 గుక్కలు జుర్రుకున్నాడు. ఇంతలో మణేగారు కిసుక్కుమని నవ్వడం వినిపించి కంగారు పడుతూ తిరిగి చూశాడు. "ఆ కాఫీలు తెచ్చిందెవరో గమనించినావా?" అని అడిగాడు మణేగారు. రాఘవరెడ్డి తెలీదన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు. "మీ సేద్యగాడు వెంకటోడు చినబామర్ది సుబ్రహ్మణ్యంగాడు. మనిండ్లల్లో అయితే వాడు మన పెళ్ళోకి వచ్చి గిన్నె దూరంగా పట్టుకుంటే మన ఆడోళ్ళు మైలు తగలకుండా చేతులు పైకెత్తుకుని సద్దిపోస్తారు. ఇక్కడ వాడంత ధైర్యంగా మన దగ్గరికి కాఫీలు ఎత్తుకొచ్చినాడు చూడు" అన్నాడు మణేగారు ఎకసెక్కంగా. రాఘవరెడ్డి కంగారు పడుతూ తన చేతిలోని కాఫీ కప్పును కింద పెట్టేబోయాడు. "సగం తాగేసినాక కొత్తగా పోగొట్టుకునేదేమీ లేదులే. పైగా వాడిప్పుడు జాన్ సుబ్రహ్మణ్యం" అంటూ మరోసారి నవ్వేశాడు మణేగారు. ఎటూ తోచకపోవడంతో రాఘవరెడ్డి తల గోక్కోసాగాడు. ట్రాన్స్ఫర్ రానీయకుండా ఈ స్టేషన్ మాస్టర్ జాన్ పాల్ను మనూరులోనే 10-12 ఉన్నిచ్చిందే పొరపాటైపోయింది. చాలని దానికి ఇంకిద్దరు పోర్టర్లను కూడా వాళ్ళోళ్ళనే రప్పించుకున్నాడు. మెల్లింగా మన సేద్యగాడిపైన వలేసినాడు. గుట్ట కింద ఆ పోరంబోకు నేలకు పర్మిషన్ తెప్పించుకొని చర్చి కట్టించినాడు. ఇప్పుడు ఆ మాలపల్లిలో సగం మంది అక్కడికే పోతా ఉండారు అన్నాడు మణేగారు కుర్చీలోకి మరింతగా చేరగిలబడి పెద్దగా ఆవలిస్తూ. కళ్ళు మినకరిస్తూ రాఘవరెడ్డి జాన్ పాల్ క్వార్టర్స్ కేసు చూశాడు. శవం దగ్గర వెలిగించిన అగరొత్తుల పొగలు ముసురుకోగా పెంకుటిళ్లు మాయమైపోతున్నట్టుగా కాసేపు, ఇప్పుడిప్పుడే ఆకారాన్ని సంతరించుకున్నట్టుగా కాసేపు కనబడుతోంది. వరండాలో శవాన్ని పడుకోపెట్టిన బెంచీ చుట్టూ కొంగులు తలలపైకి లాక్కున్న ఆడవాళ్లు ఎర్రంచు పుస్తకాలని వల్లిస్తున్నారు. గోడపైన క్యాలెండర్లో యేసుక్రీస్తు దయగా చూస్తున్నాడు. ఇంటి లోపలికి బయటికి నల్లటి మనుషులు బలాదూర్లు తిరుగుతున్నారు. బహదూర్ సార్ కూడా చూసేదానికి వీళ్ల మాదిరిగా కన్వర్టెడ్ క్రిస్టియన్గానే కనిపిస్తా ఉండాడు అంటూ మరోసారి ఒళ్ళు విరుచుకున్నాడు మణేగారు. తర్వాత జాన్ పాల్ కేసు తిరిగి, "ఇప్పటికే పొద్దు వాలిపోయింది, కొంచెం బెన్నాగా తెమిలించు" అంటూ తొందర చేశాడు. నడుంపై నుంచి జారిపోతున్న ప్యాంటును పైకి లాక్కుంటూ, "కాఫీని త్వరగా అంపించమని టౌన్కు ఫోన్ చేసినాను. కాఫీనుకు మంచి నగిషీలు జోడించమని చెప్పినాను. పైన నాణ్యమైన అద్దాన్ని బిగించమన్నాను" అన్నాడు జాన్ పాల్. "బతికినోళ్ళైతే అద్దంలో శుద్ధులు చూసుకుంటారు, చచ్చిపోయిన వాళ్ళకి అద్దం ఎందుకు?" అన్నాడు మణేగారు వెటకారంగా. జాన్ పాల్ కూడా అలాంటి నవ్వునే ప్రతిఫలిస్తూ, "కొన్ని దినాల తర్వాత బహదూర్ సార్ బంధువులు ఎవరైనా వచ్చినారనుకోండి, అప్పుడు పిట్ను తవ్వించి కాఫీన్ పైనుండే చిన్న చెక్క తలుపు తెరిపించి అద్దం గుండా బాడీ ముఖాన్ని చూపించవచ్చు" అన్నాడు. "ఊడ్చేసిన శవాన్ని మళ్ళా చూపించేదెందుకు? ఇదే మన ఆచారం" అంటూ మణేగారు ముఖం చిట్లించుకున్నాడు. "డూమ్స్డే అప్పుడు ప్రభువు పిలిస్తే చచ్చిపోయిన మనుషులంతా కాఫీన్లలోంచి లేచి నడుచుకొని వచ్చేస్తారు" అన్నాడు జాన్ పాల్ గంభీరంగా. "సెమిట్రీలో పిట్టును తవ్వమని 2 పంపించినాను. టౌన్లో ఉండే మా పాస్టర్కు ఫోన్ చేసినాను. ఆయన రాగానే ఫ్యూనరల్ సర్వీసులు మొదలు పెట్టేస్తాను." "మధ్యాహ్నం టౌన్ నుంచి వచ్చిన గురువుతోనే పని కానిచ్చేయకూడదా? దానికోసం ఇంకో గురువు రావాలనా?" అన్నాడు మణేగారు చిరాకు పడుతూ. "మధ్యాహ్నం వచ్చింది పెంటకోస్ట్ చర్చ్ పాస్టర్. మాకు కావాల్సింది బాప్టిస్ట్ ఆయన. మా చర్చిని ఇక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తూ ఉండాము. మాకు తొందరలోనే పెర్మనెంట్ పాస్టర్ను అపాయింట్ చేస్తారు. అంతవరకు మాకు వెయిటింగ్ తప్పదు" అన్నాడు జాన్ పాల్ ముసిముసి నవ్వులు నవ్వుతూ. మణేగారు విసుగుతో నొసలు చిట్లిస్తూ, "ఏం పర్వాలేదు, ఈ గురువునే ప్రార్థన మొదలు పెట్టమను. బహదూర్ సార్ చేరాల్సిన చోట్లో ఏమీ తేడా రాదు" అన్నాడు. జాన్ పాల్ ఈసారి మరింతగా సిగ్గుపడిపోతూ, "భలేవాళ్ళండి మీరు. మేము రిక్వెస్ట్ చేసినా పాస్టర్ ఒప్పుకోడు. ఆ కాడికి ఆయనే మేలు. భక్త సింగ్ గ్రూపు పాస్టర్గానైతే మా ఇంటి ఛాయలకైనా వచ్చుండడు" అనేశాడు.
అతడి కేసి ఉరిమి చూస్తూ, "బహదూర్ సార్ది మీ గ్రూపేనని నీకెట్లా తెలుసు?" అంటూ మణేగారు లా పాయింట్ రాదీశాడు. "ఆ సంగతి నాకు తెలియదు గాని, నేనీ పని జరిపించాలంటే మాత్రం మా పాస్టర్ ఒప్పుకోవాల్సిందే. బహదూర్ సార్ లాంటి పైస్ క్రిస్టియన్‌కు డెత్ రేట్స్ జరిపిస్తే వాళ్ళ పై ఆఫీస్ నుంచి పెద్ద మొత్తంలో ఫండ్స్ వస్తాయని ఈ పెంటకోస్ట్ చర్చి పాస్టరు పట్టుబట్టినాడు. నేను కూడా కొంచెం డొనేషన్ వసూలు చేసి పంపిస్తానని చెప్పి ఆయన కాళ్ళ వేళ్ళబడి ఒప్పించినాను" అన్నాడు జాన్ పాల్ ఎవరో తరుముతున్నట్టుగా దూరంగా పారిపోతూ. పెద్దగా శబ్దం చేస్తూ సుట్రగాలొకటి స్టేషన్ ప్లాట్ఫారం పైన గింగిరాలు తిరుగుతోంది. క్వార్టర్స్ వెనకాల కుక్కలు 2 పెద్దగా కీచులాడుకుంటున్నాయి. షామియానా ముందున్న చింత చెట్టుపైన కాకులు పెద్దగా గోల చేస్తున్నాయి. ఆ మిద్దింటోళ్ల మధ్యస్థాన్ని ఈ పొద్దు రాత్రికైనా తెంచేద్దామనుకుంటుని. ఇక్కడ ఎంతకు దానం జరగటం లేదు అని సణుగుతూ మణేగారు బహదూర్ శవంకేసి విసుగ్గా చూశాడు. పెద్ద ఉప్పరపల్లిలో మామిడి తోట బేరం ఖరారైంది. ఈ పొద్దు సాయంత్రానికంతా అడ్వాన్స్ ఇయ్యాలని మాట. లేటైతే తోటగల్లోడు మాటపైన నిలబడ్డేమోనని భయంగా ఉంది అన్నాడు పినపెద్ద పలవరిస్తున్నట్టుగా. ఇంతలో మట్టిబాటపైన జీపొకటి దుమ్మును రేగ్గొడుతూ పరతెంచి రావడం గమనించి పైకి లేచి, "అదో వచ్చేస్తా ఉండాదిలే" అంటూ ఉత్సాహంగా కేకేశాడు. జీపు క్వార్టర్స్ ముందు ఆగి ఆగక మునిపే జాన్ పాల్, "కాఫిన్, పాస్టర్" అని కలవరిస్తూ ముందుకు పరిగెత్తాడు. జీపులోంచి కిందకి దిగిన వ్యక్తి, "బహదూర్ బాడీ ఎక్కడా?" అని అడిగాడు. చేతిని క్వార్టర్స్ కేసు చూపుతున్న జాన్ పాల్ వైపుకు సూటిగా చూస్తూ, "బహదూర్ తన శరీరాన్ని మా కాలేజీకి డొనేట్ చేసినాడు. మీరు బాడీనిస్తే తీసుకెళ్ళిపోతాము" అన్నాడు. "హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆయన పైస్ క్రిస్టియన్. ఆయన బర్రి చేయాల్సిందే" అంటూ గొల్లుమన్నాడు జాన్ పాల్. "ఆ పాస్టర్ కొడుకు ఏదో పనిపైన మా మెడికల్ కాలేజీకి వచ్చి ఈ సంగతి చెప్పినాడు కాబట్టి సరిపోయింది. ఈ ఫారంలో బహదూర్ సంతకం కూడా ఉంది. కావాలంటే వెరిఫై చేసుకోండి" అన్నాడతను ముక్తసరిగా. "అది బహదూర్ సార్ చేవరాలేనని నమ్మకమేముంది?" జీపు చుట్టూ వలయాకారంలో నిలబడిపోయిన గుంపులోంచి ఎవరో ప్రశ్నించారు. "ఆ కాగితంలో సాక్షుల సంతకాలు కూడా ఉన్నాయి. నేనక్కడ డిఎంఓను. కావాలంటే పోలీసులను కూడా పిలిపించండి" అన్నాడతను సవాలు విసురుతున్నట్టుగా. తర్వాత మెల్లగా పక్కకు తిరిగి జీపులోంచి దిగిన వ్యక్తుల్ని చూస్తూ, "వెళ్ళి బాడీ తీసుకురండి" అని ఆజ్ఞాపించాడు. డిఎంఓ చేతిలోని ఫైల్ను తీసుకుని 2-3 సార్లు చదివిన తర్వాత, "బహదూర్ సార్ పూర్తి పేరు బహదూర్ జాన్ అంట" అన్నాడు సాలోచనగా జాన్ పాల్. "జాన్ అంటే స్పెల్లింగ్ ఏందో చూడు. ముసల్మాన్లు కూడా జాన్ అని పేరు పెట్టుకుంటారు. స్పెల్లింగ్ ఒకటే తేడా" అన్నాడో గడ్డం యువకుడు. "ఇది జేఏఎన్ఓ జేఏఐఎన్ఓ క్లియర్గా తెలియడం లేదు" అని సమాధానం చెప్పాడు జాన్ పాల్. గుంపులోంచి ఓ వ్యక్తి, "ఆగండి, జేఏఐఎన్ అయితే జైన్. ఆయన మావోడు. కానీ మా వోళ్ళు చచ్చిపోయినప్పుడు చేయాల్సిన సాంగ్యాలు నాకు విలావిరిగా తెలీదు. టౌన్లో ఉండే మా సంఘం సెక్రటరీకి ఫోన్ చేస్తాను" అని గొంతు చించుకున్నాడు. "నిన్న కాక మొన్న మా ఊరొచ్చిన పాన్ బ్రోకర్ షాపు తెరిసినోడివి. నీకే అంత ధీమా ఉంటే మాకెంత ఉండాలి షేటు? చర్చికి టీతే కట్టినోడు క్రిస్టియన్ కాకుండా ఉండడు. మా దగ్గర రుజువు చేసే రసీదులుండాయి" అంటూ జాన్ పాల్ పిడికిలి బిగించాడు. "శవాన్ని మాకప్పగించకుండా మీరు అడ్డం పడితే నేను పోలీసుల్ని పిలవలసి వస్తుంది. క్యాండిడేట్ మాకు రాసిచ్చిన డిక్లరేషన్ పవర్ ఎంతో కేసులో తగులుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది" అన్నాడు డిఎంఓ కాలర్ ఎగరేస్తూ. వరండాలోని శవాన్ని స్ట్రెచ్చర్ పైకి దొర్లించాక మెడికల్ కాలేజీ ఉద్యోగి, "బాడీని ఒంటరిగా వదిలిపెట్టి అందరూ జీపును చుట్టుముట్టేసినారు చూడు. ఏ కుక్కో నక్కో దీన్ని లాక్కొని పోయినా పట్టించుకునే గతి లేదు" అని చెబుతూ నవ్వేశాడు. శవాన్ని జీపులోకి తరలించేశాక వాళ్ళిద్దరూ బుద్ధిమంతుల్లా వెనక సీట్లో కూర్చునేశారు. గుంపునంతా ఓసారి ధీమాగా కలిగి చూసిన తర్వాత డిఎంఓ జీపులో కూర్చున్నాడు. జనమంతా బిక్కముఖమేసుకొని చూడసాగారు. పెద్దగా శబ్దం చేస్తూ జీపు బయలుదేరింది. బోసిపోయిన
తన ఇంటి వరండాకేసి దిగులుగా చూస్తూ, డూమ్స్‌డే వరకు సార్‌ను కాఫిన్‌లో పెట్టి కాపాడలేకపోయినాం. ఆ మెడికల్ స్టూడెంట్‌ల చేతుల్లో పడి ఆయన బాడీ ఎన్ని ముక్క చెక్కలైపోతుందో అన్నాడు జాన్ పాల్ గద్గద కంఠంతో. ఆయన జాన్ గాదు, జాన్ను కాదు, జైన్ అంటా ఉండారు కదా! అంటూ వెంకట్రాయలు పాన్ బ్రోకర్ కేస్ చూస్తూ కన్నుగీటాడు. వీళ్ళెంత ఉపాతకులో చూడు. శవాన్ని యమభటుల మాదిరిగా మోసుకొని పోతా ఉండారు. అన్నాడు మణయ్యగారు పెద్దగా నిట్టూరుస్తూ. అయ్యయ్యో! అంత మాట వద్దన్నా! బహదూర్ సారు పుణ్యాత్ముడు. ఆయన్నెత్తుకొని పోయేవాళ్ళు యమభటులయ్యుండరు. వాళ్ళు స్వర్గానికి మోసుకొని పోయే దేవతలే అయ్యుండాల. అన్నాడు రాఘవరెడ్డి నిస్సారంగా. ఆ మాట మాత్రం సత్యం. బహదూర్ సారు పోయి చేరుకునే చోటు ఏదైనా అది మాత్రం స్వర్గమే. తప్పదు. అన్నాడు పాత్చా సాహెబు బొంగురుపోతున్న గొంతుకతో.